మీరు ఒక మూవీని గాని, ఒక సీరీస్‌ని గాని మళ్ళీ రిపీటెడ్‌గా చూస్తూ ఉంటే మిమ్మల్ని లేజినెస్‌గా పిచ్చోడా అన్నట్టు చూస్తూ ఉంటారు గదా! కానీ అది తప్పు. రీసెంట్‌గా యూఎస్ఏ స్టడీస్ ప్రకారం బయటకొచ్చింది ఏంటిదంటే, మీరు ఒక మూవీని రిపీటెడ్‌గా చూస్తే అది మీకు చాలా మంచిది. అండ్ మీలో ఎమోషనల్ కోషెంట్ అనేది పెరుగుతది. మీరు ఎమోషనల్‌గా చాలా ఇంటెలిజెంట్ అయితారు అని చెప్తున్నారనమాట. ఏంటి నిజంగానే అని ఆలోచిస్తున్నారా? అవును. ఇది నిజంగానే. ఎందుకంటే ఇది మీలో ఉన్న ఒక ఎమోషనల్ స్టెబిలిటీ పెంచుతూ అండ్ మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదుందో అది సూదనింగ్ గా చేస్తూ అండ్ మీలో ఏమైనా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి అది ఇప్పుడు ఒక మెంటల్ స్ట్రెస్ వేసుకోండి నెక్స్ట్ ఏమైంది అని కాకుండా ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా చూసిన సినిమాని మీరు మళ్ళీ చూస్తూ ఉంటే మీకు అంత రిలాక్స్ అయిపోయి మీ బ్రెయిన్ లో ఉన్న స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తక్కువ అయిపోయి మీ హార్ట్ రేట్ నార్మలైజ్ అవుతూ అలా ఈ రిపిటేషన్ అనేది మీ హెల్త్ కి మంచిది అండ్ మీరు ఆ క్యారెక్టర్స్ తోటి కనెక్ట్ అయిపోయి చాలా అవలీలగా మాట్లాడుతూ ఉంటారు కదా ఆ సీన్స్ కావచ్చు ఆ డైలాగ్స్ కావచ్చు అవి చాలా హెల్దీ అని చెప్పి క్లియర్ కట్ క్లారిటీ వచ్చేసింది మనకి అట్ లాస్ట్ ఇంకో మూవీని ఆర్ సిరీస్ ని మీరు రిపీటెడ్ వస్తే అది రిపిటేషన్ లా కాకుండా అది ఒక రెజ్యూవినేటింగ్ గా లేకుంటే కనుక అది మీకు ఆ రిపిటేటివ్ అనేది ఒక రివైవల్ లాగా ఉంటుంది అని చెప్పి స్టడీస్ చెప్పేస్తున్నాయి సో ఈ రీ రిలీజ్ అనేది చాలా హెల్త్ కి మంచిది అని చెప్పి మీ ఇంట్లో కూడా చెప్పేసేయండి ఇంకో న్యూస్కి వచ్చేసి ఇలాన్ మస్క్ లాస్ట్ వీక్ ఎన్నో గట్టిగా అరిచి ఆన్లైన్ లో రచ్చ చేసి అట్ లాస్ట్ ఒక గ్రావెలింగ్ అపాలజీ చెప్పాడు ఐమ్ సో సారీ ట్రంప్ అని చెప్పి క్లియర్ గా చెప్పేశాడు అండ్ నేను అలా మాట్లాడాల్సిందే కాదు అని చెప్పి సారీ చెప్తూ దీన్ని చూసి నెటిజన్స్ అందరూ అంటే ఇప్పుడు మీరు కలిసిపోయారా అని చెప్పి చూస్తున్నారు అండ్ ఎవరైతే సీనియర్ పీపుల్ ఎవరైతే పాలిటిక్స్ ని క్లియర్ గా ఫాలో అయితే ఇవన్నీ తెలుసో వాళ్ళు ఏమంటున్నా అంటే ఎట్ లాస్ట్ ఒక నవ్వు నవ్వి ఇవాళ ఫ్రెండ్స్ అయితే రేపు ఎనిమిస్ అయితే ఎల్లుండి ఫ్రెండ్స్ అని చెప్తూ అండ్ ఇది పాలిటిక్స్ లో అయితే ఇది చాలా ఆఫెన్ గా జరుగుతుంది అని చెప్పి నవ్వి వదిలేస్తున్నారు అనమాట ఇంకోటి మీకు యుఎస్ఏలో ఒక పేరు పెట్టాలంటే కొత్త రెస్ట్రిక్షన్స్ వచ్చేసాయి అవి ఏంటివి అంటే కింగ్ క్వీన్ శాంటా క్లాస్ ఎక్స్ అడాల్ఫ్ హిట్లర్ @ ఇవన్నీ పేర్లు మీరు అసలు పెట్టకూడదు ఎందుకంటే ఇది కొన్ని వర్గాలకి ఎఫెక్ట్ అవుతూ ఉంటది అనమాట వాళ్ళ మనోభావాలు మనం ఎందుకు దెబ్బతీయాలి అని చెప్పి సో ఇది ఈ రెగ్యులేషన్ వీళ్ళు పాస్ చేశారు సో ఇప్పుడు మీరు ఒక పేరు పెట్టాలంటేనే మాకు ఎన్ని రెస్ట్రిక్షన్స్ అని ఆలోచిస్తున్నారా లేకుంటే అరే కొన్ని వర్గాలకి అట్లా ఉంటుంది కదా సో మనం మంచిగా అర్థం చేసుకుందాం అనుకుంటున్నారా చెప్పేసేయండి స్టేడియం టీవీ 9 చేస్తే ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ